ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుంటారని, అనుదినము ఆత్మీయంగా ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. ఈరోజు సండే అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? విశ్రాంతి దినం గుర్తుకు రావాలి. చర్చ్కి మీరు వెళ్ళాలి. మీరు విదేశాల్లో ఉన్నా, స్వదేశాల్లో ఉన్నా, దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధన మానకూడదు. చాలామంది ఈ విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఎన్నో మంచి మంచి దీవెనలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది వెళ్తారు కానీ ఆలస్యంగా వెళ్తారు. దయచేసి నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 6 నెలలు క్రమం తప్పకుండా 9:30కి ఆరాధన అంటే 9:30కి ఫస్ట్ ఆ ప్లేస్లో వెళ్ళి కూర్చోండి, ఫస్ట్ చైర్లో వెళ్ళి కూర్చోండి. 6 నెలలు క్రమంగా వెళ్ళండి. మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించకపోతే, మీరు చిగురించకపోతే, మీకు అద్భుతం జరగకపోతే, మీకు విడుదల జరగకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. పైగా మనం అంచె దినంలో ఉన్నాం, ప్రభు రాకడ దినంలో ఉన్నాం. ఇంకా కొద్ది కాలమే ఈ భూమిలో ఉండబోతున్నాం. మీరు సిద్ధపడితే సిద్ధపరచాలి. దానికి బైబిల్ చెప్పేది ఏంటి? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదివితే, ఆ దినము సమీపించకూడదు, సమాజంగా కూడుకోవటాన్ని మానక మనం ఏం చేయాలంటే మునుపటి కంటే మరీ ఎక్కువ మనం సవాసంగా మరి ముందుకు వెళ్ళాలని, మరి సవాసంలో చేర్చబడి ముందుకు సాగాలని కోరుతున్నాడు. ఈరోజు ఆదివారపు ఆరాధన అనేది నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. అనేక మంది కుంటి చాకులు చెప్పుకుంటా లేటుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆదివారం ఆరాధన 4 వారాలు ఒక్క ఆదివారం మానేస్తే తప్పు ఏముందని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, టీవీలో మరి క్రికెట్ వస్తుందని, లేకపోతే సీరియల్ వస్తుందని దేవుని మందిరానికి వెళ్ళడం మానేసి ఇంట్లో కూర్చోటం ఎంత దౌర్భాగ్యస్తుంది. ఎలా దేవుడు మనం దీవిస్తాడండి? ఏ మొహం పెట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించాలని మీరు అనుకుంటున్నారు? ఎలా మీకు అద్భుతాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు? దేవుని బిడ్డారా, యోహాను సువార్తలో మనం చూస్తే దేవాలయంలోనే ప్రతి కార్యాన్ని, అద్భుతాన్ని ప్రభు జరిగించుకుంటూ పోయాడు. అందుకొరకే బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది, దేవాలయానికి వెళ్ళటం వల్ల మనం ఆశీర్వదించబడతామని. దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అంటున్నాడు. ఏ వరం అనుకుంటున్నారు? మీలాగా నాకు డబ్బు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, లేకపోతే నాకు చదువులో పాస్ అవ్వాలని అడగట్లేదు. ఆయన అడిగేది ఏంటంటే, నేను జీవితకాలం అందయు యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను అంటున్నాడు. కీర్తన 27:4లో మనం చూస్తున్నాం. అవును, ఇదే దావీదు ఒక కోరిక. అందుకొరకే దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టమైంది. అంతేకాదు, అలాగా దేవుని మందిరం మీద ఉన్న ఆసక్తి చేత ఆయన కానుక కూడా చాలా నిండుగా ఇచ్చాడు. దేవుని మందిరానికి అనేసరికి కానుక ఎంత ఇచ్చాడు తెలుసా? అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 3-4 వచనంలో అంటున్నాడు, దేవుని బిడ్డారా, మరి వెండి కోసం, బంగారం కోసం ఆయన ఖర్చు పెట్టిన ధనం ఎంత తెలుసా? 2 టన్నులకు 2 కేజీ తక్కువ బంగారాన్ని దేవుని మందిరం కోసం కానుక ఇచ్చాడట. అంతేకాదు, పుడము వేయబడిన వెండిని కూడా దేవుడికి కానుక ఇచ్చాడు. అదెంత తెలుసా? బైబిల్లో రాయబడింది 6,000 మణుగులు, అంటే దగ్గర 14 టన్నులు. అమ్మ దేవా తండ్రి, ఇంత ధనం ఎక్కడిదో వచ్చింది? దేవాలయాన్ని ప్రేమించిన ఆ వ్యక్తిని దేవుడు ఎందుకంటే శాపం కూడా ఉంచుతాడు చెప్పండి? ఆయన ఆశీర్వదించాడు దేవుడు. ఈరోజు మీరు దేవాలయాన్ని దావీదులాగా ప్రేమించండి, ఖచ్చితంగా మీరు ఆశ్రయించబడతారు. పాత నిబంధనలో దేవాలయంలో హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. అవును, ఆమె ఎంతో పెనుగులాడుతూ ఉంది. మరి ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందో, ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకుందేమో, మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందేమో మనకు తెలియదు, కానీ దేవాలయంలో ఉండి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడంట. 1 సామెలు గ్రంథం 1వ అధ్యాయం 10-11వ వచనంలో మనం చూస్తున్నాం. అవును, దేవాలయంలో చేయబడుతున్న ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఏ కష్టాల్లో, ఏ శోధనలో, ఏ ఇరుకులో ఉన్నా దేవాలయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేయి. మీరు ఒకరు అడగవచ్చు, పాస్టర్ గారు అండి అన్ని చోట్ల దేవుడు వ్యాపించి ఉన్నాడు కదా, మరి దేవాలయంలోనే వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని అనుకోవచ్చు. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, కానీ
కొన్నిసార్లు కొన్ని చోట్ల ఆయన ఈజీగా ప్రత్యక్షం అవుతాడు. ఆ అన్ని చోట్ల వ్యాపించున్న సన్నిధి ప్రత్యక్షం అవ్వాలా, అప్పుడు మనం ఆశ్రయించబడతాం. దానిలో ఒక స్థలం ఏదంటే దేవాలయం, దేవుని యొక్క మందిరం. రెండవదిగా మనం చూస్తే ఇదే దేవాలయంలో అగ్ని దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-4 వచనంలో మరి సొలొమోను దేవాలయంలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. పరలోకం నుండి అగ్ని దిగి రావటం ఒక అసాధారణమైన కార్యం, అద్భుతమైన కార్యం అని మనం అనవచ్చు. అవును, అసాధారణమైన కార్యం కావాలని కోరుకుంటున్నారా? అద్భుతమైన కార్యం కావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడే మీరు వెంటనే నేను దేవాలయం మానని నిర్ణయానికి రండి. దేవనామానికి మహిమగలను గాక. అలాగే మీరు నిర్ణయానికి వచ్చి దేవాలయంలో వెళ్ళి ఆరాధనలో పాలు పొందండి. నా దేవుడు ఎక్కడనుకుంటా వెళ్ళండి, నా ప్రభు ఒక సన్నిధి చూడాలనుకుంటా వెళ్ళండి, మీరు దీవించబడతారు. మూడవదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతం 5:12లో 120 మంది యాజకులు కలిసి ప్రార్థన చేసినప్పుడు మహిమ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవును, ఈరోజు మహిమ దిగి వచ్చే స్థలం ఏదంటే దేవాలయం. ఈరోజు దేవాలయాన్ని ప్రేమించేవారుగా ఉండాలని కోరుతున్నాను. దయచేసి ఆదివారం ఆరాధన మానవద్దు. ఆదివారం ఆరాధనకి ముందుగా కుటుంబ సమేతంగా వెళ్ళండి, దైవ దీవెనలు పొందండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరమ తండ్రి, దేవాలని ప్రేమించి దేవాలని దేవుడైన నిన్ను, దేవాలని దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా చేయండి ప్రభా. విశేషమైన కృప దయచేయండి ప్రభా, అభిషేకం దయచేయండి ప్రభా, 2 పలాత్మ దయచేయండి ప్రభా. దైవిక మహిమ తాకాలని ప్రార్థన చేస్తున్నాను, దైవిక ప్రసన్నత తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాగ్దానం నిర్గమకాండ 20:24. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.